వార్తలకు స్వాగతం. పెనుమంట మండలం మల్లెపూడి గ్రామంలో గ్రామ దేవతల ఊరేగింపు సందర్భంగా రికార్డింగ్ డాన్సులు జోరుగా సాగాయి. పట్టపగలే ట్రాక్టర్పై యువతులు నృత్యం చేస్తుంటే యువకులు కేరింతలు కొట్టారు. ఒక పక్క సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదాలు జరుగుతుంటే మరో పక్క రికార్డింగ్ డాన్సులు పోలీసుల కన్నుల సన్నలలోనే నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ డాన్సులు చేసిన సంఘటనపై ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు నిర్వాహకులకు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు విమర్శిస్తున్నారు. పెనుమంట మండలం ఆలమూరు గ్రామంలో గాంధీ బొమ్మల వీధిలో నివసిస్తున్న కరి రామకృష్ణారెడ్డి ఇంట్లో దొంగతనం జరగగా దొంగలు బంగారం, నగదు అపహరించుకుపోయారు. చెరువు పని నిమిత్తం చెరువు వద్దకు వెళ్లి అక్కడ నిద్రించగా ఇంటి తాళం బద్దలు కొట్టి 27,500 రూపాయల నగదు, 67 గ్రాముల బంగారం, 77 గ్రాముల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు పెనుమంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పెనుమంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చేసి అన్ని కలిసి జేబులు వేసుకున్నాను. పొట్టడం పరంగా ఏది పెట్టుకెళ్ళలేదు అన్నమాట. తాడేపల్లిగూడెం మండలం మెట్టొప్పరగూడెం గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీ నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 2వ రోజు బుధవారం కనుమనాడు 6 ప్రాంతాల కబడ్డీ జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ పోటీల్లో నర్సాపురం, మెట్టొప్పరగూడెం టీంల మధ్య పోటీ హోరాహోరీగా చాలా సమయం కొనసాగింది. ఈ క్రీడను తిలకించేందుకు గ్రామంతో పాటు ఇతర గ్రామాల నుంచి భారీగా జనం తరలి వచ్చారు. గ్రామంలో కుటుంబాలతో సహా మహిళలు, పిల్లలు కూడా వచ్చి క్రీడోత్సవాలను వీక్షించారు. ఇక్కడే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీడాకారులకు బస, భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆఖరి రోజు ముక్కనుమ రోజు బహుమతులు ప్రదానం చేస్తారు. కాగా సుమారు ₹1,00,000 విలువైన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 4-5 స్థానాల్లో కూడా బహుమతులు అందచేయనున్నారు. పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు అందచేయనున్నారు. Next round, Brahmanagudam versus Pavanism. Both the teams get ready to play after completion of this round. భీమవరం శక్తి స్వరూపిణి మావులమ్మ అమ్మవారికి బుధవారం భక్తులు శిరం సూర్యనారాయణ మూర్తి, కృష్ణవేణి దంపతులు అమ్మవారికి 1 కేజీ 100 మిల్లీగ్రాముల వెండి గర్గ దేవస్థానం అధికారులకు అందజేశారు. అలాగే రామాయణం, రాంప్రసాద్, అడ్డాల రంగారావు 8 గ్రాముల బంగారం అందజేశారు. పూచంపూడి వీర వెంకట సత్యనారాయణ, వెంకటలక్ష్మి 8 గ్రాముల బంగారం ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్కు అందజేశారు. నర్సాపురం డిఎస్పీ టి ప్రభాకర్ బాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో సత్కరించారు. భీమవరం మండలం గుట్లపాడు గ్రామంలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని బుధవారం గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయంగా ముగ్గులు పోటీలు, అత్త కోడలు తాడులాగే ఫగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, డాన్స్ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు, నిర్వాహకులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కనుమ సందర్భంగా కొత్తపేట మండలం అవిడి, మందపల్లి గ్రామాల్లో ప్రబల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అవిడి డ్యాం వద్ద ఏర్పాటు చేసిన ప్రదేశంలో వివిధ గ్రామాల నుండి ప్రభులను తెచ్చి తీర్థం నిర్వహించారు.
మందపల్లి వంతెన వద్ద ప్రభలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారికి అరటి పండ్లను సమర్పించారు. పెద్ద సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోనసీమలో ప్రభుల తీర్థం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగ్గన్నపేట పరిసర ప్రాంతాల్లో విశేషంగా తీర్చిదిద్దిన పలు ప్రభులను కొబ్బరి తోటలు కాలుగట్ల వెంబడి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రభులను దర్శించుకునేందుకు పలు జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వామివారికి అరటి పండ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రభుల తీర్థంతో కోనసీమలో సందడి నెలకొంది. ప్రేక్షకులందరికీ నమస్కారం. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది కోడి పందాలు, ఎడ్ల పందాలు. అంతేకాకుండా కోనసీమ పేరు చెప్తే గుర్తొచ్చేది మాత్రం కోనసీమ ప్రభుల తీర్థంగానే చెప్పుకోవచ్చు. కోనసీమ ప్రభుల తీర్థంలో జగ్గన్న తోట, ఆల్రెడీ జగ్గన్న తోటలో ప్రభుల తీర్థానికి ఆతిథ్యం ఇచ్చే ముసలపల్లి శివుడు ఆల్రెడీ కొలువై అన్నాడు. అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వర స్వామి మాత్రం ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరలేదు. స్వామివారిని ఇక్కడి నుంచి ప్రభుల తీర్థానికి చేర్చడానికి గ్రామస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా సన్నద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాల గురించి ఉన్నారు. అవధానులు గారిని అడిగి ఈ వ్యాఘ్రేశ్వర స్వామి విశిష్టతను గురించి మనం తెలుసుకుంటాం. సార్, మన ప్రభుల తీర్థానికి అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వర స్వామి. వ్యాఘ్రేశ్వర స్వామి గురించి ఇక్కడ సుమారుగా 7వ శతాబ్దిలో ఈ ప్రాంతం అంతా కూడా పెద్దాపురం మహారాజా సంస్థానం వారి యొక్క అధీనంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగ సంక్రాంతి పండుగ. ఆ భోగి నాటి నుంచి కూడా స్వామికి ఇప్పుడు సీజను చామంతి పువ్వుల సీజను కాబట్టి మామూలుగా మారేడు దళాలతోటి ఎలాగో చేస్తారు. ఈ సీజన్లో ఎక్కువగా చామంతి పువ్వులతోటి పూజ చేయడం అనేది ఒక ఆచారం. అంచేత ఏంటంటే నిన్న మొన్న వచ్చినటువంటి చామంతి పువ్వులు వగైరాతోటి దండలతోటి స్వామిని చక్కగా అలంకారం చేసి ఈ పట్టు చీరలు, పట్టు పంచెలు అవన్నీ కూడా కట్టి ఆ స్వామిని చక్కగా అలంకారం చేస్తారు. ఇలా ప్రభ నిర్మిస్తారు. ఆ ప్రభ మీద స్వామిని మూర్తిని, స్వామి యొక్క మూర్తిని ఊరేగించేటువంటి మూర్తి ఉంటుంది ఒకటి, మూల విరాట్ కాకుండా ఆ మూర్తిని అలంకరించి జనాలందరూ కూడా, భక్తులందరూ కూడా స్వామిని మోసుకుంటూ ఆ తీర్థానికి తీసుకెళ్తారు, జగన్నతోటి తీర్థానికి. ఈనాటి బంగారు మాట, మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంది. ఎడ్మండ్ బర్కే. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.